బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో భారత త్రివిధ దళాలు అటాక్ చేశాయి, మెరుపు దాడులు చేశాయి. అయితే 9 ఉగ్రవాద స్థావరాలపైన కూడా ఇండియన్ ఆర్మీ అటాక్ చేసింది. ఇందులో 70కి పైగా ఉగ్రవాదులు కూడా చనిపోయారు. అయితే దీంతో ఇప్పుడు పాకిస్తాన్లో తీవ్ర సంక్షోభం నెలకొంది. జనాలు మొత్తం భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఉగ్రవాద స్థావరాలపైన అటాక్ చేశాము, పాకిస్తాన్లో ఉన్న ఏవైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో వాటి మీద అటాక్ చేశామని కూడా ఇండియన్ ఆర్మీ చెప్తున్న నేపథ్యంలో జనాలు, పాకిస్తాన్ లో ఉన్న జనాలు భయాందోళనకు గురవుతున్నారు. ఎవరికి కావాల్సిన వాళ్ళకు కావాల్సిన నిత్యావసర వస్తువులు కావచ్చు, డబ్బులు కావచ్చు, మెడిసిన్ కావచ్చు, వీటన్నిటిని సమకూర్చుకునే పనిలో ఉన్నారు. అయితే నేపథ్యంలో డబ్బులకు సంబంధించి ఏటీఎం దగ్గర, బ్యాంకుల దగ్గర క్యూ కట్టున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎందుకంటే యుద్ధం వస్తే మనకు కావాల్సింది, ఒకవేళ ఏ ప్రదేశంలో అయినా యుద్ధం అనేది జరిగితే ప్రజలకు కావాల్సింది ఫుడ్, హెల్త్, ఇంకా ఏదైనా అవసరాల కోసం కొనడానికి డబ్బులు కావాలి. సో వీటిని సమకూర్చుకునే పనిలో ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు ఉన్నారు. బ్యాంకుల దగ్గర, అదేవిధంగా స్టోర్స్ దగ్గర, కిరాణా స్టోర్స్ దగ్గర కూడా క్యూలు కట్టి మరి వాళ్ళకు కావాల్సిన నిత్యావసర వస్తువుల కోసం బయటికి వెళ్ళి మరి క్యూ కడుతున్నారు. అయితే ఇప్పుడు భారత్ అటాక్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగే అవకాశం ఉంది. ఇప్పటికే కాశ్మీర్ దగ్గర కూడా కవ్వింపు చర్యలకు దిగిన నేపథ్యంలో భారత్కి సంబంధించిన కొంతమంది కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఈ మొత్తం ప్రాసెస్ జరుగుతున్న నేపథ్యంలో యుద్ధం జరుగుతుందా అనే ఒక ప్రశ్న రైజ్ అయినప్పుడు ఖచ్చితంగా భారత్ అటాక్ చేసిన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ కూడా అలర్ట్ అయింది. ఎవరైతే లీవ్స్ పెట్టి వెళ్లారో వాళ్ళు కూడా తిరిగి రావాలని చెప్పి కూడా ఇప్పటికే పాకిస్తాన్ చెప్తున్న నేపథ్యంలో కంప్లీట్ గా యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఇన్ని రోజులంటే కేవలం అటాక్ జరుగుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నడిచింది. కానీ ఇప్పుడు ఏకంగా అటాక్ జరిగిన తర్వాత అక్కడ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ వైపు తమ విమానాలను తీసుకువెళ్లొద్దని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి. ఇండియా నుంచి ఏవైతే ఏరోప్లైన్స్ ఇతర దేశాలకు వెళ్తున్నాయో అవి పాకిస్తాన్ గుండా కాకుండా ఎన్ రూట్ తీసుకుని వెళ్ళమని కూడా చెప్తున్నాయి. ఒకసారి దానికి సంబంధించిన మ్యాప్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. ఏవైతే ఏరోప్లైన్స్ ఉన్నాయో పాకిస్తాన్ మీదుగా ఏ ఒక్క విమానం కూడా వెళ్ళట్లేదు. అక్కడ మీరు మ్యాప్లో చూసుకుంటే పాకిస్తాన్ మ్యాప్లో ఏవో 1-2 ఏరోప్లైన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి తప్ప మిగతా ఇండియా నుంచి వెళ్లే ప్రతి ఏరోప్లేన్ కూడా పాకిస్తాన్ గుండా కాకుండా ఎన్ రూట్ చేసుకొని ఆ వే దూరమైనప్పటికీ కూడా పాకిస్తాన్ త్రూ ఒక్క విమానం కూడా వెళ్ళట్లేదు. అండ్ ఇంటర్నేషనల్ లో కూడా చాలా మంది అంతర్జాతీయ దేశాలు కూడా పాకిస్తాన్ గుండా కాకుండా వేరే మార్గం ఎంచుకొని, ఒకవేళ ఆ మార్గం దూరమైనప్పటికీ వేరే మార్గం నుంచి వెళ్ళాలని కూడా ఇప్పటికే భారత్తో పాటు ఇతర అంతర్జాతీయ దేశాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించిన మ్యాప్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూసుకుంటే ఏవైతే ఏరోప్లేన్స్ భారత్ నుంచి ఇతర దేశాలకు వెళ్తున్నాయో లేదా ఇతర దేశాల నుంచి భారత్కు వస్తున్నాయో ఆ ప్రతి విమానం కూడా పాకిస్తాన్ నుంచి కాకుండా వేరే మార్గాలను ఎంచుకొని భారత్కి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా భారత్ నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతే తప్ప పాకిస్తాన్ గగనతలంలో నుంచి వెళ్ళట్లేదు. అంటే యుద్ధ వాతావరణానికి సంబంధించి ఎంత భయానక దృశ్యాలు అక్కడ, ఏ రకమైన కేవ్స్ అక్కడ క్రియేట్ అయిందో మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అయితే పాకిస్తాన్ విషయానికి వస్తే నిన్న రాత్రి దాడి జరిగిన తర్వాత, ఉగ్రవాద స్థావరాలపైన దాడి జరిగిన తర్వాత ఆల్మోస్ట్ 70కి పైగా ఉగ్రవాదులు చనిపోయినట్టు ఇప్పటికే వస్తున్న సమాచారం. అందులో లష్కర్ తోయిబాకి సంబంధించి మహమ్మద్ అజహర్కి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా అందులో చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో హాలిడేస్ పెట్టి, లీవ్స్ పెట్టి ఇళ్ళకి వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా తిరిగి రావాలని ఇప్పటికే పాకిస్తాన్ గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది. ప్రజెంట్ అయితే అక్కడ తీవ్ర సంక్షోభం నెలకొంది. ఎందుకంటే ఏ క్షణంలో యుద్ధం రావచ్చు అనే సంకేతాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. మరికొద్దిసేపట్లో కూడా ఇండియా ఖచ్చితంగా మా మీద అటాక్ చేస్తుందని కూడా పాకిస్తాన్ చెప్తున్న నేపథ్యంలో అక్కడున్న ప్రజలందరూ కూడా నిత్యావసర వస్తువులు కావచ్చు, లేదా డబ్బులు కావచ్చు, లేదా ఆరోగ్యానికి సంబంధించి టాబ్లెట్ల కోసం కావచ్చు, రోడ్లపైకి వచ్చి క్యూ కట్టున్న పరిస్థితి కనిపిస్తుంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా మనం చూసిన విజువల్స్ కూడా ఒక బ్యాంక్ దగ్గర, పాకిస్తాన్లోని ఒక బ్యాంక్ దగ్గర ప్రజలు క్యూ కట్టి వాళ్ళకు కావాల్సిన డబ్బులు కూడా తీసుకొని ఇళ్లకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏటీఎంస్ అన్ని ఖాళీ అయిపోయాయి. కిరాణా స్టోర్స్ దగ్గర కూడా జనాలు క్యూ కట్టి మరి వాళ్ళకు కావాల్సిన నిత్యావసర వస్తువుల కోసం కూడా క్యూ కట్టి మరి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదే నేపథ్యంలో ప్రజెంట్ పాకిస్తాన్కి వెళ్ళే ఏవైతే ఏరోప్లేన్స్
త్రూ మన ఇండియాకి రావాలంటే చాలా వరకు కూడా పాకిస్తాన్ గగనతలం నుంచి ఇండియాకి వస్తుంటాయి. సో ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా కూడా ప్రతి దేశం కూడా పాకిస్తాన్ గుండా కాకుండా, అంటే పాకిస్తాన్ గగనతలం నుంచి కాకుండా ఎన్రూట్ చేసుకుని వేరే మార్గం నుంచి ఇండియాకి వెళ్ళాలని కూడా ఇప్పటికే భారత్తో పాటు ఇతర దేశాలు కూడా ఆయా ఏవైతే ఏరోస్పేస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయో వాళ్ళని కూడా హెచ్చరిస్తుంది. అయితే భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో నిన్న రాత్రి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 9 ఉగ్రవాద స్థావరాలపై మిసైళ్లతో విరుచుకుపడింది. అయితే పిఓకేను ఆనుకుని ఉన్న ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బృందాలు మెరుపు దాడి చేశాయి. ఈ దాడుల్లో 100కి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. ఈ దాడి తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కూడా ఏవైతే హాస్పిటల్స్ ఉన్నాయో అక్కడ కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏవైతే యుద్ధం జరిగినప్పుడు ఎలాంటి వాతావరణం కనిపిస్తుందో అలాంటి వాతావరణం ఇప్పుడు పాకిస్తాన్లో కనిపిస్తుంది. పాకిస్తాన్లోని ప్రజలు, సామాన్య ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఉండే ఏరియాలో వాళ్ళు ఎక్కడైతే ఉంటారో వాళ్ళ మధ్యలోనే ఈ ఉగ్రవాద స్థావరాలు ఉంటాయి. ఏవైతే వాళ్ళ టెర్రర్ క్యాంప్స్ ఉంటాయో అవి కూడా సామాన్య ప్రజలు ఉండే చోటనే ఉంటాయి. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందా అనే భయంతో అక్కడి ప్రజలు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న జరిగిన దాడి తర్వాత ఇండియన్ గవర్నమెంట్ కానీ ఇండియన్ ఆర్మీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సెలెక్టివ్గా సర్వైలెన్స్ చేసి ఉగ్రవాద స్థావరాలపైన అటాక్ చేశాము. పాకిస్తాన్ మిలిటరీ పైన కానీ లేదా ఇతర భవనం పైన కానీ అటాక్ చేయలేదు. ఏవైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో వాటిని పక్కాగా సర్వైలెన్స్ చేసి వాళ్ళ హైడౌట్స్ని పక్కాగా గుర్తించి ఎగ్జాక్ట్గా పిన్ పాయింట్తో వాళ్ళపైన దాడి చేశామని కూడా ఇందాక జాయింట్ ప్రెస్ మీటింగ్లో కూడా బ్రీఫింగ్ ఇచ్చారు ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఆఫీసర్స్. సో ఈ నేపథ్యంలో ఏదేమైనప్పటికీ అక్కడ ఉండే ఉగ్రవాద స్థావరాలు అక్కడ ఉండే సామాన్య ప్రజల మధ్య ఉంటారు. కాబట్టి పాకిస్తాన్ కూడా ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది. కాబట్టి ఒకవేళ దాడి జరిగితే ఆ దాడిలో బై ఛాన్స్ అది సామాన్య ప్రజలపైన కూడా నేరుగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే అక్కడి ప్రజలు కూడా నీళ్ళ కోసం, మెడిసిన్స్ కోసం, అదేవిధంగా డబ్బుల కోసం ఒకవేళ నిజంగా యుద్ధం జరిగితే ఇవన్నీ అప్పటికప్పుడు తీసుకోవడానికి వీలు అవుతుందో కాదో అన్న నేపథ్యంలో జనాలు బయటకు వచ్చి ఏటీఎంస్ దగ్గర క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం మీద నిన్న జరిగిన దాడి తర్వాత పాకిస్తాన్లో హై అలర్ట్తో పాటు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు.